ఎజెండా ఏపీ టీం చేరుకుంది కడప జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గం పార్వతీనగర్కి. కడప జిల్లాలో ఉన్నటువంటి వలసలు కరువు కాటకాలని తరిమివేయడంతో పాటుగా ఫ్యాక్షనిజాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేస్తున్నారు కళాకారులు. అందులో భాగంగా యక్షగాన కళాకారులు మనతో పాటుగా ఉన్నారు. జానపద పాటలు పాడుతూ ఇక్కడున్నటువంటి కరువు రక్కసిని తరలివేయడం, అవగాహన ఎలా చేశారు ఏంటి వివరించడానికి, పాట రూపంలో వివరించడానికి మనతో పాటుగా కళాకారులు ఉన్నారు. కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆ కరువు రక్కసిని పారదోలడం, ఫ్యాక్షనిజాన్ని రూపుమాపడం, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, అవగాహన, పాట రూపంలో మీరు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఎవరు దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేనిది. సో మాకు ఒక పాట రూపంలో మీరు ఎలా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చేవాళ్ళు ఒకసారి వినిపిస్తారా? తప్పకుండానండి. రాయలసీమ కరువు రక్కసి కోరల్లో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి తరుణంలో ఇలాంటి కరువు రక్కసిని పారద్రోలడం కోసం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి కళాకారులు చైతన్య రూపంలో కరువు రక్కసిని ఏ విధంగా తరలింపాలి, నీరు చెట్టు, నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, చుక్క చుక్క నీరు కలిసి కడలిగా మారేను, బొట్టు బొట్టు నీరు కలిసి ఏరులై పారేను అంటూ పరిగెత్తే నీటిని నడిచే విధంగా, నడిచే నీటి నిలిచే విధంగా చేసి నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలు పెంపొందించి ఈ విధంగా కరువు రక్కసిని పారద్రోలాలని చెప్పేసి పల్లెల్లో చైతన్య కార్యక్రమం రూపంలో కళాజాత రూపంలో నిర్వహించడం చాలా చోట్ల చేశామండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము గవర్నమెంట్ స్కీమ్స్ అంటే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పల్లెకు వెళ్ళి చేస్తూ ఉంటాం. కళారూపంలో ఈ చైతన్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ రూపంలో పాటల ద్వారా, మాటల ద్వారా మా యొక్క కళారూపంలో ఏ విధంగా చేస్తామంటే, మచ్చుతునకకు ఒక పాట మీకు వినిపిస్తాం. రాయలసీమ కరువు గురించి అండి ఒక పాట. రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా రైతన్నా, రాళ్లపాలైపోయెరా మన రాయలసీమ కన్నీటి పాలాయెరా. రాయలేలిన నాటి రతనాల సీమలు రగులుతున్నది కరువురా రైతన్నా, రాళ్లపాలైపోయెరా ఈ రాయలసీమ కన్నీటి పాలాయెరా. ఆ రైతన్న, ప్రతి సంవత్సరం కరువు వచ్చి ఇబ్బందుల పాలవుతున్నాం. అంటే ఏటేట కరువొచ్చి వెంటాడి వేధిస్తే, ఏటేట కరువొచ్చి వెంటాడి వేధిస్తే దిక్కు అన్నదే తోచక రైతన్నా బిక్కముఖం వేశాడురా మన రైతన్న, బిక్కముఖం వేశాడురా. రాయలేలిన నాటి రతనాల సీమలు రగులుతున్నది కరువురా రైతన్నా, రాళ్లపాలైపోయెరా ఈ రాయలసీమ కన్నీటి పాలాయెరా. కారణమేంటి ఇలా జరుగుతుందంటే, ఆకాశ గంగమ్మ అలిగెళ్ళిపోయింది, పాతాళ గంగమ్మ పైకే రానంటోంది, ఆకాశ గంగమ్మ అలిగెళ్ళిపోయింది, పాతాళ గంగమ్మ పైకే రానంటోంది, కరువు రక్కసి ఇక్కడ అయ్యయ్యో కాపురం పెట్టిందిరా, శాశ్వత కాపురం పెట్టిందిరా. రాయలేలిన నాటి రతనాల సీమలు రగులుతున్నది కరువురా రైతన్నా, రాళ్లపాలైపోయెరా ఈ రాయలసీమ కన్నీటి పాలాయెరా, ఈ రాయలసీమ కన్నీటి పాలాయెరా మన రాయలసీమ కన్నీటి పాలాయెరా. ఆ
విధంగా పల్లెకు పోయి మన రాయలసీమ ఇలా కలువురక్కసి కూరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతోందని ఈనాడు నీటిని ఆదా చేయాలి, నీటిని వృధా చేయకూడదు. చుక్క చుక్క నీరు కలిసి కడలిగా మారేను, బొట్టు బొట్టు నీరు కలిసి ఏరులై పారేను. అదేవిధంగా పడినటువంటి వర్షపాతం అంతా 180% సముద్రాల్లో కలిసిపోతుంది. అలా కాకుండా ఆ పరిగెత్తే నీటిని నడిచే విధంగా, నడిచే నీటిని నిలిచే విధంగా చేసి చెక్ డ్యాములు, కాంటూరు కందకాలు, ఈ విధంగా ఇంకుడు గుంతలు తవ్వించి నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలు పెంపొందిస్తే ఎక్కడ బోర్లు వేసినా బావులు తవ్వినా అతి తక్కువ అడుగుల్లో నీరు పడి మనకు సస్యశ్యామలంగా పంటలు పండి ఈ కరువు రక్కసిని మనం పారద్రోలవచ్చని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల రూపంలో మేము గ్రామానికి వెళ్ళి చైతన్య కార్యక్రమాలు చేస్తున్నామండి కళారూపంలో. అందులో భాగంగా కూడా మీరు కళాకారులుగా పాటలు పాడుతూ కళాజాతలు చేస్తారు కదా, అదొక పాట కూడా కావాలి. చైతన్యవంతం అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాల వైపు వాళ్ళు నీటిని ఎలా ఒడిసి పట్టుకున్నారో, ఆ తర్వాత జరిగింది ఏంటి? ఈ విధంగా పల్లెల్లోకి వెళ్ళి కార్యక్రమాలు చేపడుతూ పాటల ద్వారా ఒక పాట ఉన్నది మచ్చుతునకకు మీకు, కరువు రక్కసిని మనం ఎలా పారద్రోలవచ్చు అనేటువంటి విషయాన్ని. నీరు లేకపోతే మనం లేము, సమస్త ప్రాణకోటికి నీరే జీవనాధారం కనుక నీటిని ఒడిసిపట్టేటువంటి విధానంలో ఒక పాట రూపంలో వాళ్ళకు 10 మాటలు చెప్పడం కన్నా ఒక పాట పాడడం విన్నా అన్నారు కనుక మాటల రూపంలో వాళ్ళకు పాట రూపంలో మెసేజ్ ఇస్తామండి. నీరు లేక మనము లేమయ్యా, మనం ఊరకుంటే కరువు పోదయా, జనం ముందు చూపు తోడదారి చూసుకోక మార్పు రాదు, చుక్క నీటికైన దిక్కులింక చూచు బాధ మనకు రాదు, రాష్ట్రంలో 80% నీరంత సాగరపాతం, మనకింక నీరెటు నిలుచును బోరెటు పారును ఆలోచించుమా, 1 ఎకరాకు వరి నీరు 3 ఎకరాల మెట్ట పైరు, మహాలక్ష్మిలా నర్తించగా సిరిగంగ పొంగి 6 తడుల పంటలు పండు, నీరు లేక మనము లేమయ్యా, మనం ఊరకుంటే కరువు పోదయ్యా, జనం ముందు చూపు తోడదారి చూసుకోక మార్పు రాదు, చుక్క నీటికైన దిక్కులింక చూచు బాధ మనకు రాదు, రాష్ట్రంలో 80% నీరంత సాగరపాతం, మనకింక నీరెటు నిలుచును బోరెటు పారును ఆలోచించుమా, 1 ఎకరాకు వరి నీరు 3 ఎకరాల మెట్ట పైరు, 1 ఎకరాకు వరి నీరు 3 ఎకరాల మెట్ట పైరు, మహాలక్ష్మిలా నర్తించగా సిరిగంగ పొంగి 6 తడుల పంటలు పండు, నీరు లేక మనము లేమయ్యా, మనం ఊరకుంటే కరువు పోదయా, మన ఇంటి వర్షపు నీరు చనకుండ పొదుపుగా చూడు, పరికింప దాహం తీరు మీరు వినుడయా, గులకంత ఇసుకంత సమపాళ్ల గోతిని తీయా, భూగర్భ జలమట్టాలే పెరుగును నిజముగా వెలుగును జగమంతా, అటు ఇటు నొక్క చిరుగుంత అటు చెక్కుడాము ఒక చెంత, అటు ఇటు నొక్క చిరుగుంత అటు చెక్కుడాము ఒక చెంత, జలాలూరగా గలగల పారగా మన ప్రగతి కొరకు మ్రోగు నవ్య జై గంట, నీరు లేక మనము లేమయ్యా, మనం ఊరకుంటే కరువు పోదయా, జనం ముందు చూపు తోడదారి చూసుకోక మార్పు రాదు, చుక్క నీటికైన దిక్కులింక చూచు బాధ మనకు రాదు, రాష్ట్రంలో 80% నీరంత సాగరపాతం, మనకింక నీరెటు నిలుచును బోరెటు పారును ఆలోచించుమా, 1 ఎకరాకు వరి నీరు 3 ఎకరాల మెట్ట పైరు, 1 ఎకరాకు వరి నీరు 3 ఎకరాల మెట్ట పైరు, మహాలక్ష్మిలా నర్తించగా సిరిగంగ పొంగి 6 తడుల పంటలు పండు, నీరు లేక మీరు లేరయ్యా, మనం ఊరకుంటే కరువు పోదయా, జనం ముందు చూపు తోడదారి చూసుకోక మార్పు రాదు, చుక్క నీటికైన దిక్కులింక చూచు బాధ మనకు రాదు. ఇది
ఒక స్టేజ్ అంటే వాళ్ళలో అవేర్నెస్ కల్పించడం అనేది, వాళ్ళకి నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి, దాన్ని ఎలా సాగునీటిగా తాగునీటిగా మలుచుకోవాలి అనేది. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు కళాజాతలుగా ఇంత అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి మార్పు ఎలా ఉంది? ఒక సంక్షోభం క్షామం నుంచి ఎలా సంక్షేమం వైపు ఆ విలేజ్లు అనేవి మళ్ళగలిగాయి? మామూలుగా గ్రామానికి వెళ్ళి ఈ విధంగా మేము నీటిని పొదుపు చేయాలి, ముఖ్యంగా చెట్లను కాపాడుకోవాలి, చెట్ల వల్ల మాకు ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి, గాలినిస్తుంది, నీరునిస్తుంది, పండ్లనిస్తుంది, మన ప్రాణాలను నిలబెట్టి తరతరాల తన సర్వస్వాన్ని మానవాళికి అర్పితం ఇచ్చేటువంటి చెట్టును నాటడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగం ఉంది అనేటువంటి అంశం ద్వారా ఒక పాటల రూపంలో మాటల రూపంలో వాళ్ళకు మేము కళాజాత రూపంలో వాళ్ళకి అభినయిస్తూ నవరసభరితంగా కార్యక్రమాలు చేస్తే వాళ్ళలో కాస్త చైతన్యం వచ్చి పల్లెల్లో ముఖ్యంగా చెట్లు నాటడం ప్రారంభించారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇక్కడ చూస్తున్నారు మా పార్వతీనగర్ గ్రామంలో ఇంత గ్రీనరీ అంటే మా పెద్దాయన మా చిన్నాన్నగారు కొండపల్లి వీరభద్రయ్య భాగవతార్ గారు ఆయన ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఆయన ఇచ్చినటువంటి సలహాల సూచనల మేరకు ఈరోజు మా గ్రామాన్ని ఇంత పచ్చగా గ్రీనరీగా ఎవరు వచ్చినా చూడు గ్రామం ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, మంచి వాతావరణం, ఇంటి ముందు చెట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇదే గ్రామాన్ని కడప జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుని ప్రతి పల్లెకి వెళ్ళి మా గ్రామం ఇలా ఉందండి, మీరు కూడా ఇలా చేయండి, దీని ద్వారా మనకు ఉపయోగాలు ఉన్నాయి అంటూ చెట్ల మీద, నీటి మీద, ఇంకా అనేక సంక్షేమ పథకాల మీద ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ వచ్చాము. దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్లో పచ్చదనం అంటూ పరిశుభ్రంగా ఉంటూ ఈ యొక్క గ్రామాలని అభివృద్ధి చేసుకొని నీటిని పొదుపుగా వాడుకుంటూ క్షామం నుండి ఊరట కలిగి ఈనాడు సుభిక్షంగా జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి నెలకొనిందండి మా కళా కార్యక్రమాల ద్వారా. చెట్టుకు సంబంధించినటువంటి పాటలు కూడా పాడతాను. చెట్టు నీడనిచ్చి పళ్ళనిచ్చి మరి ఆమ్లజనిచ్చి మనిషిని కాపాడుతుంది కాబట్టి వృక్షో రక్షిత అన్నారు కాబట్టి చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని పలు విధాలుగా ఉపయోగపడతాయంటూ వృక్షో రక్షతి రక్షితః చెట్టో రావి చెట్టు గంగరావి చెట్టు దరెంట వేప చెట్టు మరిగానుగ చెట్టు చెట్టో రావి చెట్టు గంగరావి చెట్టు దరెంట వేప చెట్టు మరిగానుగ చెట్టు నిదరాగన్నేరు చెట్టు నేరేడు చెట్టు నిదరాగన్నేరు చెట్టు నేరేడు చెట్టు కొడి పుంజు పూల చెట్టు పన్నా చెట్టు కొడి పుంజు పూల చెట్టు పన్నా చెట్టు ఇంట్లోన మామిడి చెట్టు చెరువు గట్ల కొబ్బరి చెట్టు పొలిమేరల మర్రి చెట్టు పొలం గట్ల చింత చెట్టు చెట్టు పెట్టు చెట్టు పెట్టు చెట్టు చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దారెంట వేప చెట్టు మరిగానుగ చెట్టు. మరి మనకు చెట్ల వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద తుఫానులే రానియ్యదురా చెట్టు పెద్ద తుఫానులే రానియ్యదురా చెట్టు వానలను కురిగించి వరదలనే అరికట్టు వానలను కురిపించి వరదలనే అరికట్టు గాలిలో దుమ్ము ధూళి ఆకులతో తుడిచిపెట్టు గాలిలో దుమ్ము ధూళి ఆకులతో తుడిచిపెట్టు స్వచ్ఛమైన గాలినే సలసల్లగా ఇడిచిపెట్టు ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు నీడనిచ్చి పళ్ళనిచ్చి ప్రాణాలే నిలబెట్టు తరతరాల తన సర్వంలో గాలకు పంచిపెట్టు అందుకే చెట్టు నాటడంలోనూ మనసు పెట్టు చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దరెంట వేప చెట్టు మరిగానుగ చెట్టు చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దరెంట వేప చెట్టు మరిగానుగ చెట్టు. మరి చెట్లను నాటమన్నాం కాబట్టి ఏ సందర్భాల్లో ఏ చెట్టు నాటాలయ్యా అంటే నువ్వు పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు నువ్వు పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు పిల్లోడు ఉడితే పెట్టు మరో చెట్టు పిల్లోడు ఉడితే ఎట్టు మరో చెట్టు ఉద్యోగం వచ్చిందా పెట్టు మరో చెట్టు ఇల్లు కట్టావంటే పెట్టు మరో చెట్టు ఇట్టాగే అందరి చేత పెట్టించరా చెట్టు
జన్మధన్యమవుతుంది మన జన్మధన్యమవుతుంది చెట్టో రావి చెట్టో గంగరావి చెట్టు దరంట వేప చెట్టు మరిగానుగ చెట్టు చెట్టో రావి చెట్టు గంగరావి చెట్టు దరంట వేప చెట్టు మరిగానుగ చెట్టు నిదరా గన్నేరు చెట్టు నేరేడు చెట్టు నిదరా గన్నేరు చెట్టు నేరేడు చెట్టు కోడి పుందు పూల చెట్టు బొన్నా చెట్టు కోడి పుందు పూల చెట్టు బొన్నా చెట్టు ఇంట్లోన మామిడి చెట్టు చెరువు గట్ల కొబ్బరి చెట్టు పొలమేరల మర్రి చెట్టు పొలం గట్ల చింత చెట్టు చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దరెంట వేప చెట్టు మరిగానుగ చెట్టు చెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పాటలతోనే మాకు అర్థమైపోతుంది కడప జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి కరువు సీమ కాస్త ఎలా సంక్షోభం నుంచి క్షామం నుంచి సంక్షేమం వైపు వెళ్తోందో దానికి అనుగుణంగా కళాజాతలు చేస్తున్నటువంటి బృందాలు సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని ఫాలో అవుతే మన దేశంలోనూ ఒక ప్రగతి అనేది కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎజెండాగా తమ ఎజెండా ఇదే అంటూ కడప జిల్లా వాసులు పెడుతున్నటువంటి పాట రూపంలో కళాజాతల రూపంలో ప్రజల ముందుంచుతున్నారు. సంక్షేమం వైపు వెళ్ళడానికి కావలసినటువంటి చర్యలు ఏంటి అనేది పాట రూపంలో వివరిస్తున్నారు ఈ కళాకారులు.